చెప్పింది కరెక్ట్ అండి. ఇది రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ మారే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది, ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీలో పెట్టడం జరగాలి. దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీరు చెప్పినట్లు ఇటు బీదర్, ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంచెరబట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, చైన్ స్నాక్స్ని పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పాను. ఎందుకంటే ఇటీవల బేదర్లో కాల్పులు జరిగినాయి, బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు, అబ్జర్వ్ గంజలు కూడా చేశారు. రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా 2-3 సార్లు రైట్ ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది. సో రాత్రిపూట మాత్రం కంపల్సరీగా వెపన్స్తో పోలీసులు ఆఫీసర్లు గస్తీ తిరుగుతారు. గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రీసెర్చ్ చేస్తే వీ టేక్ వెరీ సీరియస్ యాక్షన్. దాంట్లో సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీసు యొక్క ప్రధాన. అంటే ఇతర ప్రాంతాలకు వచ్చి మైగ్రెంట్స్ అంటే మైగ్రెంట్ లేబర్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. ఒకటి హెవీ మిషనరీ వర్క్ చేస్తారు, కొంత ఎక్స్కేవేషన్ వర్క్ చేస్తారు. ఈ మైనర్ గర్ల్స్ మీద రేప్ కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు. వాళ్ళే ఒకసారి అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళేదకి ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది, పర్టికులర్లీ ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ ఏరియాలో. మేము ఇండస్ట్రియల్ వాళ్ళకి కన్సర్న్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనెవర్ ఎనీ ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సినిమా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా థానేలో వర్క్ చేస్తారు. సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రిపూట లీజర్ టైంలో ఇటువంటి దాడికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్ పెట్టుకుని ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా తనిఖీలో కూడా క్లియర్ కట్ సూచనలు చేయడం జరిగింది. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేము చాలా అప్రమత్తంగా మీద జరిగింది. బట్ అంతమంది కాదండి, దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రొవోక్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి కొంతమంది కారణం. యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకు అది పోలీసు దృష్టిలో ఉంది. సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళటం అనేది సడన్గా జరిగింది, కొంతమంది ప్రొవోక్ చేయడం వల్లే అది జరిగింది. సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా మెటిక్యులస్గా చేసి యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అంటే ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం. చేసి కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద మాదిరిగా వెళ్ళారు, అంతా క్షణంగా ఒక 4-5 స్కేలింగ్ ఆఫ్ ద వాల్ అట్లా చేశారు. బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫ్రంటేషన్ కానీ కొట్టుకోవడాలు మాత్రం జరగలేదు. సో ఈ కొన్ని చోట్ల మాత్రం ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంటర్నల్గా ఏదైతే ఉందో తగిన ఫోరమ్స్లో వాళ్ళు
ఇష్యూని దే విల్ టేక్ యాజ్ ఫార్ యాజ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారం వ్యవహరిస్తాం. ఆ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన 21 నుంచి 24 ఈరోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీ జోన్ 2లో ఉన్న 9 జిల్లాల్లో వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో అని చెప్పొచ్చు ఈ గ్రామ సభలు జరిగింది. ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చెదురుమదురు స్వల్ప ఘటనలు తప్ప మిగతాదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం. కొన్ని ఏరియాస్ గద్వాల్, పటాన్ చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోని కొంత గ్రూపులు కన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంటు, దానికి పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 60 మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది. నిన్న కూడా మేము అందరూ డిస్కస్ చేసాం. సో ఒకరికొకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు. కానీ బట్ ఓకే, డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి ఫేసప్ జరగకూడదని చెప్పడం జరిగింది. అంతవరకు ఇది. బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు. కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కేసు అయితే రిజిస్టర్ చేసాం, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిఎస్పీ గారు అట్లాగే ఎస్పీ గారు పర్యవేక్షణ జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి ఉన్న చట్ట ప్రకారం నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక తనిఖీలో భాగంగా వచ్చి రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. సంగారెడ్డి ఎస్పీ గారు, అదేవిధంగా పటాన్ చెరువు డిఎస్పీ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా వారికి ఇటు లా అండ్ ఆర్డర్ కానీ, ఇటు ట్రాఫిక్ కానీ, క్రైమ్ కంట్రోల్లో తగు సూచనలు ఇవ్వడం జరిగింది. పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్. ఒక పక్కన ఇస్నాపూర్, అట్లాగే మిగతా రుద్రారం, మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి. ఇటు అమీర్పూర్ బార్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం, అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే 65లో కూడా రాత్రి కూడా ఎటువంటి జామ్స్ జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్, కంటైనర్స్ అన్నీ రావడం కూడా జరుగుతుంది. వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడీ కూడా ఇదే గుడి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దాబాలు, హైవేలో ఉన్న దాబాలు కూడా ప్రాపర్ వాచ్ పెట్టాలని చెప్పడం జరిగింది. గత సంవత్సరం 18 రాబరీస్ జరిగితే 17 రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు. ఆ విషయంలో చాలా గుడ్ వర్క్ చేసినట్లుగా మేము భావించాలి. అట్లాగే థెఫ్ట్ కేసులు, బైక్ థెఫ్ట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇటు సౌత్ ఇండియా కానీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా చాలా మర్డర్ కేసెస్, ఈ మైనర్ గర్ల్స్ మీద అట్రాసిటీస్, పోక్సో కేసెస్ జరుగుతున్నాయి. దాని గురించి ఒక 6-7 ఎన్బిడబ్ల్యూస్ కూడా ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, యూపీ ఏరియాలో కూడా ఉండడం జరిగింది. వాటి కోసం స్పెషల్ టీమ్ని పెట్టి పంపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇటు క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్, పర్టికులర్లీ లా అండ్ ఆర్డర్
లా అండ్ ఆర్డర్లో మాత్రం ఎటువంటి రాజీ లేకుండా రౌడీ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ డబల్ రిజిస్ట్రేషన్ లేకపోతే వేరే విధంగా చేసి కొన్ని గ్రూపుల్లాగా టీముల్లాగా వెళ్ళి ఈ బౌన్సర్లు న్యూసర్లు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొత్తగా కానిస్టేబుల్స్ వచ్చారు, కొత్తగా ఎస్ఐలు వచ్చారు, వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రానున్న కాలంలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో సంగారెడ్డి జిల్లా అనేది చాలా అప్కమింగ్ వెరీ హ్యాపెనింగ్ ఏరియా యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కొలోనీలు అంటే కాలనీస్ బాగా ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు చాలా ఎలర్ట్గా ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని అది సూచించడం జరిగింది. ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా